ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 50ను పరిశీలిద్దాం. విశ్వరూపం యొక్క భయంకరమైన తేజస్సును చూసి అర్జునుడు భయపడిపోయాడు. తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుడిని తిరిగి సౌమ్య రూపంలో చూడాలని వేడుకున్నాడు. ఆ సందర్భంలో సంజయుడు ఏమి చెప్పాడో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంజయు ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుడితో అలా మాట్లాడిన తరువాత తన యొక్క అసలైన సౌమ్య రూపాన్ని మళ్లీ చూపించాడు. ఆ మహాత్ముడు తన మనోహరమైన మానవ రూపాన్ని ధరించి భయంతో వణికిపోతున్న అర్జునుడిని ఓదార్చాడు. భగవంతుడి అనంతమైన విశ్వరూపం ఒక జీవుడికి తట్టుకోలేనిది. అందుకే కృష్ణుడు తన భక్తుడిపై కరుణతో తిరిగి తన 2 చేతుల రూపంలోకి వచ్చాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని కరుణ అనంతమైనది. ఆయన ఎంత శక్తిమంతుడో అంత ప్రేమమయుడు కూడా. అర్జునుడి భయాన్ని చూసి ఆయన వెంటనే తన భక్తుడిని ఓదార్చడానికి సిద్ధమయ్యాడు. ఇది దేవునికి భక్తునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని చూపిస్తుంది. మన భయాన్ని, ఆందోళనను ఆయన అర్థం చేసుకుని మనల్ని శాంతపరుస్తాడు అనే నమ్మకాన్ని ఈ శ్లోకం మనకు ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, కొన్నిసార్లు జీవితంలో మన శక్తికి మించిన కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. అప్పుడు మనకు భయం, నిస్సహాయత కలుగుతాయి. అలాంటి సమయంలో భగవంతుని భయంకరమైన విశ్వరూపాన్ని కాకుండా ఆయన కరుణామయమైన, సౌమ్యమైన రూపాన్ని తలచుకోవాలి. మనల్ని ఓదార్చే ఒక స్నేహితునిగా, గురువుగా ఆయన్ని ప్రార్థించాలి. కష్టాల తుఫాను తరువాత ఆయన మనకు తప్పకుండా శాంతిని ప్రసాదిస్తాడు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.